కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్లో ఓ విచిత్రం జరిగింది. సన్ రైజర్స్ తరపున తొలిసారి బరిలోకి దిగిన శ్రీలంక యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ఓ అద్భుతమే చేశాడు. ఒకే ఓవర్లో 2 చేతులతోనూ బౌలింగ్ చేశాడు కమిందు. 13వ ఓవర్లో రెండో బంతిని లెఫ్ట్ హ్యాండర్ అయిన వెంకటేష్ అయ్యర్కు కుడి చేత్తో బౌలింగ్ చేసిన కమిందు తిరిగి అదే ఓవర్లో 4వ బంతిని కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తున్న రఘువంశీకి ఎడం చేత్తో బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా ఆ బంతికి రఘువంశీ వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ తరహా బౌలింగ్ చేస్తూ ఐపీఎల్లో వికెట్ సాధించిన తొలి బౌలర్గా రికార్డులకు ఎక్కాడు కమిందు మెండిస్. ఇలా 2 చేతులతోనూ నైపుణ్యం కలిగి ఉండడాన్ని యాంబీ డెక్స్ట్రాస్ అంటారు. తెలుగులో ఇంచుమించుగా సవ్యసాచి అనుకోవచ్చు. వీళ్ళ 2 చేతులకు ఒకే తరహా సామర్థ్యం, నైపుణ్యాలు ఉంటాయి. ప్రపంచంలో ఇలా యాంబీ డెక్స్ట్రాస్ అయ్యి 2 చేతులతోనూ ఒకేలా పనిచేయించగలిగే నైపుణ్యం కలిగిన వాళ్ళు కేవలం 1% మాత్రమే ఉంటారట. అలాంటి 1% మనుషుల్లో ఒకడే కమిందు మెండిస్. బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్తో చేసే ఈ కుర్రాడు 20 బంతుల్లో ఓ 4, ఓ 6తో 27 పరుగులు కూడా చేశాడు సన్ రైజర్స్కి. బ్యాటింగ్లో అయితే స్విచ్ షాట్ ఆడేవాళ్ళను మనం చూస్తూ ఉంటాము. కానీ ఇలా ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఉన్న బౌలర్లు అయితే అత్యంత అరుదు. లెఫ్ట్ హ్యాండ్తో ఆడే బ్యాటర్లకు రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తూ, రైట్ హ్యాండ్తో ఆడే క్రికెటర్లకు లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేసే అలవాటున్న ఈ 26 ఏళ్ల కుర్రాడు శ్రీలంకకు ప్రస్తుతం 3 ఫార్మాట్లలోనూ ఆడేస్తున్నాడు. ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్న క్రికెటర్లలో ఈ తరహా సవ్యసాచి బౌలర్ అయితే కమిందు మెండిస్ ఒక్కడే ఉన్నాడు. అందుకే 18 సంవత్సరాల చరిత్ర ఉన్న ఐపీఎల్లో కూడా ఇలా బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా నిలవడమే కాదు, ఆడిన మొదటి మ్యాచ్లోనే వికెట్ కూడా తీసి చరిత్ర సృష్టించాడు కమిందు మెండిస్.